రోమిల్ రాసిన లేఖ 5వ అధ్యాయం 5వ వచనంలో వాక్యం ఇట్లా సెలవిస్తోంది, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మీ హృదయంలో ప్రేమను కృమ్మరిస్తాడు అని. అవునండి, మన హృదయంలో ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా కృమ్మరించబడుతుంది. ఇది సూపర్ మార్కెట్లలో కేజీలుగా దొరికే ప్రేమ కాదండి. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఈ ప్రేమను పెట్టాలి. ఎప్పుడైతే ఈ ప్రేమతో ఒక వ్యక్తి నింపబడతాడో అప్పుడు అందరినీ ఈ వ్యక్తి ప్రేమించగలుగుతాడు. ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి సెయింట్ మదర్ తెరీసాని అడిగాడంట, అమ్మ, సొంత ఇంటి వాళ్ళని కూడా మేము ప్రేమించలేకపోతున్నాం కదా, ఇలాంటి సేవలు చేస్తూ ఎలా మీరు ఈ సేవ చేయగలుగుతున్నారు అన్నప్పుడు ఆమె ఒక్క మాట చెప్పిందంట, నేను దేవుడి దగ్గర నుంచి పొందుకున్న ప్రేమను వీళ్ళకి నేను అందజేస్తున్నానని. అవును ప్రియులారా, నీ దగ్గర లేనిది నువ్వు ఇతరులకు ఇవ్వలేవు. కనుక ప్రతి ఉదయం దైవికమైన ప్రేమతో నింపబడాలి. ప్రతి ఉదయం దేవుణ్ణి అడగాలి, ప్రభా నీ ప్రేమతో నన్ను నింపండి అయ్యా. నా భర్తను ప్రేమించాలంటే, నా బిడ్డల్ని ప్రేమించాలంటే, నాకు విరోధంగా మనుషులు నిలబడుతున్నప్పుడు అటువంటి వారిని కూడా నేను ప్రేమించాలంటే నీ ప్రేమ నాలో ఉండాలయ్యా అని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసు ప్రభు ఆ కల్వరిలో చూపించింది ప్రేమ. ఆయన తన మహిమను గాని తన శక్తిని గాని చూపించలేదండి, తన ప్రేమను ప్రత్యక్షపరచాడు. కారణం ఏమిటి అంటే, మనిషి జీవించటానికి ప్రేమ అవసరం. ప్రేమ మనం నేర్చుకోవటం కల్వరి దగ్గర నుంచి ఆరంభమవుతుంది. ఎలా దేవుడు మనల్ని ప్రేమించాడో అదే ప్రేమ మనం కలిగి ఉండాలి. కానీ మానవ హృదయం ప్రేమలో చల్లారిపోతుంది, ప్రేమలో పడిపోతుంది, ప్రేమించటానికి ప్రయాస పడుతుంది. కనుకనే దేవుడు తన ప్రేమని మన హృదయంలో పెడుతున్నాడు. ఈరోజు అనేక విషయాల కోసం మనం ప్రార్థన చేస్తాం, కానీ మనం ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభా నీ ప్రేమతో నన్ను నింపయ్యా, నిన్ను ప్రేమించేలాగా నన్ను ఆశీర్వదించయ్యా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎక్కడికి నువ్వు వెళ్తావో అక్కడ ఇతరులు నన్ను ప్రేమించాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు, ఇతరులని నువ్వు ప్రేమిస్తావు. ఇతరులను అర్థం చేసుకోవాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు, ఇతరులని అర్థం చేసుకునే ఒక వ్యక్తిలాగా నువ్వు మారుతావు.